అను ఒక విషయం చెప్పవే. పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని యూనిక్ గా అంటే పర్టికులర్ గా ఈ విషయాలు చూసుకోవాలి అనేవి ఏమన్నా ఉంటే నీ ఒపీనియన్ చెప్పు. ఓకే, నా ఒపీనియన్ కంప్లీట్లీ ప్యూర్ మై ఒపీనియన్. అంటే ఏది చూసుకోవాలో కన్నా ఫస్ట్ నేను ఏం చూసుకోకూడదో చెప్తాను. ఓకేనా? ఓకే. సో లుక్స్, చాలా మంది మనకి హ్యాండ్సమ్ గా ఉన్న అబ్బాయి కావాలి, లేదంటే హైట్ ఇంత ఉండాలి, ఇలా ఫెయిర్ గా ఉండాలి, ఇలా చాలా ప్రతి ఒక్కరికి ఉంటాయి అవి అమ్మాయిలు అన్నాక. కాకపోతే పెళ్లి విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఆ అబ్బాయి ఒకవేళ 100% అన్ని విషయాల్లో ఉన్నాడు అనుకో, అప్పుడు మాత్రం లుక్స్ ని కొంచెం పక్కన పెట్టాలి. అలానే మరి అగ్లీగా అంటే అసలు ఈడు జోడునే బాగాలేదు అంటే అది మన పేరెంట్సే ప్రిఫర్ చేయరు కదా, మన ఇంటి వరకు తీసుకురారు ఫోటో చూసుకునేటప్పుడు. కానీ కొంచెం యావరేజ్ గా ఓకే అబ్బాయి బాగానే ఉన్నాడు, మిగతా అన్ని విషయాల్లో 100% ఉన్నాడు కదా అని అనుకున్నప్పుడు సో అమ్మాయిలు ఈ విషయంలో కొంచెం చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి ఒక మాట ఉంది, ఈడు జోడు బాగుండాలని ఒక మాట ఉంది కదా. నిజానికి దానికి ఏంటంటే జస్ట్ చూసుకోవాలి, అది ఏంటంటే జస్ట్ కొంచెం హైట్ అట్లాంటివి చూసుకుంటే కొద్దిగా కొంచెం ఏంటంటే మరీ క్వైట్ ఆపోజిట్ గా కాకుండా చూసుకోవచ్చు. కొంచెం హైట్ వెయిట్ ఇలాంటివి చూసుకుంటే ఈడు జోడు అంటారు కదా, పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి ఆ మాట ప్రకారం ఈడు జోడులా చూసుకోవాలే తప్ప పర్టికులర్ గా కొన్ని రాసి పెట్టేసుకొని లిస్ట్ లో ఆ లిస్ట్ ప్రయారిటీస్ ప్రకారమే నాకు కావాలి అనుకోవడం అయితే నాకు కూడా అంత అనిపించదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ప్రాక్టికల్ గా నేను చాలా మందిని చూసాను నా ఫ్రెండ్స్ లోనే, ఒకవేళ హస్బెండ్ చాలా అందంగా ఉండి అమ్మాయి అబ్బాయి కంటే కొంచెం తక్కువగా ఉందనుకో, కొంచెం వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే అబ్బాయి కొంచెం తనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని కొంచెం అమ్మాయి ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వడం ఉంటది. అదే హస్బెండ్ అమ్మాయి కన్నా కొంచెం తక్కువ అదే హ్యాండ్సమ్ గా లేకపోతే అప్పుడు ఖచ్చితంగా ఆ అబ్బాయి అమ్మాయిని చాలా బాగా చూసుకుంటారు అనమాట. అదే అంటే ఒకటి ఇప్పుడు అందం అనేది శాశ్వతం కాదు అంటారు కదా, రైట్. అది సామెత కోసమే పనికొస్తుందని ఏం కాదు. ఎందుకంటే అమ్మాయి విషయానికి వస్తే 2 డెలివరీస్ అయినాయి అంటే ఆ అమ్మాయి ఉన్న అందానికి మొత్తం పడిపోద్ది అందం. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వస్తాయి. ఇంకొకటి ఒక 5 years గడిచేసరికి అబ్బాయిలకి పొట్ట బట్ట 2 వచ్చేస్తాయి. కాబట్టి ఈ అందాన్ని పెద్దగా ప్రయారిటీ ఇవ్వడం అంటే నాకు కూడా బేసికలీ ఏకీభవిస్తాను నీతో. సో నాకు అదొకటి మాత్రం నేను చెప్తాను, లుక్స్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా సెకండ్ థింగ్ ఒకటి ఫినాన్షియల్ సెక్యూరిటీ చూసుకోవాలి. అంటే డబ్బు కోసమే పెళ్లి చేసుకోకూడదు. అంటే కొంతమంది స్కెచ్ చేసి డబ్బు ఉంటే చాలు ఇంకేమైనా లేకపోయినా పర్వాలేదు అన్న, ఇది కాదు నా ఒపీనియన్. బట్ ఏ అమ్మాయి అయినా ఏ ఇంట్లో అమ్మాయినైనా ఇచ్చేటప్పుడు ఫ్యామిలీ ఖచ్చితంగా ఫైనాన్షియల్ సెక్యూరిటీ చూసే ఇవ్వాలి. అంటే అబ్బాయి ఎంతవరకు యోగ్యుడు, ఆ అమ్మాయిని చూసుకుంటాడు, ఫినాన్షియల్ గా ఈ అమ్మాయిని వెళ్ళి తీసుకెళ్లి అందరం ఎక్కించక్కర్లేదు. అంటే అట్లీస్ట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఉంటే చాలు నాకు ఏది అక్కర్లేదు అదొద్దు అనే డైలాగ్ వద్దు. ఎందుకంటే మనం గాలి తిని బ్రతకలేము, బ్రతకలేము. ఎవరి పరిధిలో వాళ్ళకి. అంటే ఒకరి బ్రతకడానికి 20,000 సరిపోవచ్చు. అంటే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ మెయింటెనెన్స్ ఏంటి అనే దాన్ని బట్టి అంతవరకు వాళ్ళు చూసుకుంటే చాలు కదా అని. అంతేగాని మరీ ఉంటే చాలు లైక్ లవ్ లో వస్తాయి కదా, చాలు సినిమాల్లో, లేకపోతే లవ్ లో కూడా మూవీస్ ఓన్లీ కాదు, లవ్ లో కూడా మనం చూడలేదు చాలా మంది ఉంటే చాలు నాకు ఆయన, లేకపోతే అతను ఉంటే నాకు చాలు, నేను ఎట్లయినా బ్రతికేస్తా. సో దట్స్ నాట్ రైట్ అంటావు. అది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు. అంటే ఈ డైలాగ్ చెప్పిన వాళ్ళే పెళ్లి చేసుకున్నాక ఒక 1 week లో రియలైజ్ అయిపోతారు అది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదని. సో అందుకని ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. లవ్ లో అయినా అట్ ది సేమ్ టైం అరేంజ్ మ్యారేజ్ లో అయినా ఈ థింగ్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఈవెన్ అబ్బాయి కూడా అమ్మాయికి ఏమీ లేకుండా నేను సంపాదిస్తున్నాను కదా అని చేసుకోకూడదు. అమ్మాయి కూడా క్యాపబిలిటీ సంపాదించినా సంపాదించకపోయినా కొంచెం తెలివైన అమ్మాయిని చేసుకుంటే కొన్ని మంచి మంచి సలహాలు ఇస్తుంది అబ్బాయికి. అంటే అమ్మాయిలు యాక్చువల్ గా ఏంటంటే దీనికి ఏంటి అంటే అమ్మాయిలు ఫస్ట్ చదువుకోవాలి. మంచి అమ్మాయిలు పెద్దగా ఏం కాకపోయినా అట్లీస్ట్ ఒక ఎడ్యుకేషన్ వరకు అయినా ఫినిష్ చేసుకుంటే బాగుంటుంది ఆ లెక్కన. అంటే మామూలుగా అయితే అమ్మాయిలకి డబ్బులు లేకపోయినా ఏమైంది, ఆ అబ్బాయి సంపాదనతో బతికేస్తారు కదా అనే వాళ్ళు ఉండకూడదు, కొంచెం ఉండాలి కొంచెం అంతే. ఎందుకంటే రేపటి రోజు ఫ్యామిలీ లీడ్ చేయాల్సిందే అమ్మాయి. అబ్బాయి ఎందుకంటే ఇప్పుడు ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నారు అనుకో, వాళ్ళు 100 years బ్రతికే ఉంటారని ఏం గ్యారంటీ ఉంది, లేదు కదా. అందుకే అన్ని విషయాలు చూసుకున్నప్పుడు అబ్బాయి యోగ్యుడై అమ్మాయి తెలివైంది అనుకో, ఇన్ కేస్ వర్స్ట్ కేస్ లో ఏదైనా జరిగినా అమ్మాయి ఫ్యామిలీ లీడ్ చేసేలాగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ అనేది మనకి ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకొకటి హ్యాబిట్స్, అసలు అమ్మో హ్యాబిట్స్
ఇది చాలా మేజర్ థింగ్స్. నేనైతే చాలా సెన్సిటివ్ థింగ్ కూడా. Sensitive ఇది కూడా. మనము ఇది తప్పు ఇది రైట్ అని చెప్పలేము, ఎందుకంటే అమ్మాయిలకు కొంతమందికి స్టైల్ గా సిగరెట్ తాగితే నచ్చుతుంది, వాళ్ళని మనం పాయింట్ అవుట్ చేయలేం ఎందుకు నువ్వు అతన్ని కోరుకు. ఇంకొకటి అబ్బాయిలు సిగరెట్ తాగకపోతే బ్రతకలేం అనేటోళ్ళు ఉన్నారు. సో ఈ సెన్సిటివ్ ఇష్యూ దాన్ని ఒక అంటే ఒక స్టైలిష్ థింగ్ లాగా కూడా దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే మాలాగా ఎవరు కాల్చలేరు, మాలాగా ఎవరు తాగలేరు, రింగ్స్ వదులుతారు, ఇలాంటివన్నీ. మనం నేను చూసిన వరకు హ్యాబిట్స్ అంటే కొంతమంది మేము లిమిట్ గానే డ్రింక్ చేస్తాం, ఈ అంతకు మించి మేము వెళ్ళాం ఇలా చెప్తారు చూడు. అలా ఎంత చెప్పినా సరే ఏదో ఒక టైంకి వాళ్ళ లిమిట్ క్రాస్ చేయాలన్న గ్యారంటీ అయితే లేదు కదా. అంత బదులు హ్యాబిట్ లేని అబ్బాయిని మనం మాక్సిమం ప్రిఫర్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ వర్స్ట్ కేసులో పెళ్ళి అయ్యాక తెలిసింది అనుకో, అప్పుడు ఇంకేం చేయలేం. కానీ మాక్సిమం మనం చూసుకునేటప్పుడు అయితే ఆల్రెడీ తెలిసి అయితే ఒక గోతులో అయితే పడకూడదు. అంటే అదేదో స్టైల్ ఫ్యాషన్ లేకపోతే ఇంకొకటి ఎవరు తాగట్లేదు చాలా మంది భ్రమ ఏంటంటే తర్వాత మానేస్తారు. ఇది కంప్లీట్ గా భ్రమ మాత్రమే, కంప్లీట్లీ ఇట్స్ ఇంపాసిబుల్. పెళ్లి కాకముందే మానోడు పెళ్లి అయ్యాక అసలు మానడు. అది ఒక విషయం. అది కాకుండా చాలా మంది ఎలా అనుకుంటారంటే సుని, అంటే తెలిసి కూడా ఇప్పుడు ఎవరు తాగట్లేదు, ఇప్పుడు ఎవరు తిరగట్లేదు, ఇదనేది ఒక కామన్ మాట. మరి ఇప్పుడు ఎవరు ఏడవట్లేదు అని రేపు ఏడవడానికి సిద్ధంగా ఉంటే వెళ్ళిపోవచ్చు కదా. అదొక పాయింట్ కూడా. ఇంకొకటి ఫ్యామిలీస్, కొంతమంది కూడా మనం కంప్లీట్ గా ఫ్యామిలీని మనం సూపర్ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ ఉండాల్సిన అవసరం లేదు. అంటే అటు పత్తరాలు ఇటు పత్తరాలు ఒకప్పుడు అని చెప్పారు, 7 తరాలు 10 కాదు 7 తరాలు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాల్సిన పని లేదు. కానీ అబ్బాయి ఖచ్చితంగా ఫ్యామిలీ వాల్యూస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే అబ్బాయి అయి ఉండాలి. ఇదేదో మూవీలో రీసెంట్ గా ఏ మూవీ చూసానంటే, ఏదో మూవీలో చూసానే, ఇతను అదే ఒక అమ్మాయి ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికి సైన్ చేయడానికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు సామాజిక వర్గం రీసెంట్ మూవీ వెళ్ళినప్పుడు చూస్తే అతను అడుగుతాడు రిజిస్టర్ చేసే అతను రిజిస్టర్ అడుగుతాడు, ఏమ్మా నువ్వు గ్యారంటీ ఇస్తున్నావా అని చెప్పి చెప్తాడు అనమాట. అంటే ఇది ఏదో ఉందే, ఫ్యామిలీకి విలువ ఇవ్వను అతను వాళ్ళ ఫ్యామిలీలో చెప్పొచ్చాడా అంటే, లేదండి నా కోసం అన్ని వదిలేసి వస్తున్నాడు అని అమ్మాయి అంటుంది. అప్పుడు అతను అంటాడు, గుర్తుందా నాకు ఎప్పుడు గుర్తొచ్చింది, అతను అంటాడు అనమాట, పెళ్లి కాకముందు ఫ్యామిలీకి విలువ ఇవ్వని వాడు పెళ్ళయ్యాక ఫ్యామిలీకి అసలు విలువ ఇవ్వడు, ఎలా నమ్ముతావమ్మా నువ్వు అని చెప్పేసి. చూడు అమ్మాయిలకి ఈ డైలాగ్ నాకు బాగా నచ్చింది. అసలు ఏంటంటే అమ్మాయిలకి కరెక్ట్ గా అద్దె కట్టేవాడు, కరెక్ట్ గా ఇంట్లో కావాల్సినవి తెచ్చేవాడు, అలాంటి వాడు కావాలి, ఫ్యామిలీకి విలువ ఇచ్చేవాడు కావాలి. అంటే ఈ రోజు ఫ్యామిలీకి విలువిస్తేనే రేపు నువ్వు ఫ్యామిలీ అవుతావు, నీకు విలువ ఇస్తావు. అంతేగాని ఒక్కడే కావాలి నాకు ఇల్లే సరిపోతుంది. కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువగా ఉంటది, ఫ్రెండ్స్ తో బాగా బయటకు వెళ్తారు, ఇవన్నీ ఓకే. కానీ వాళ్ళ జోన్ లో వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసినా ఫ్యామిలీ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం మళ్ళీ ఫ్యామిలీ మ్యాన్ లా కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ లా ఉంటే బాగుంటుంది. అన్ని ఫ్రెండ్స్ వదిలేయాలి, వాళ్ళ ఎంజాయ్మెంట్స్ వదిలేయాలి అలా చెప్పను. కానీ ఎంతో కొంత ఫ్యామిలీకి రెస్పెక్ట్ చేసే అబ్బాయి అయితే వెళ్ళిపోవచ్చు, బ్లైండ్ గా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఫైనల్ గా నేను ఒకటి చెప్తాను, అంటే ఇది కంప్లీట్ గా నా ఒపీనియన్. నా ఒపీనియన్ చాలా మంది అమ్మాయిలు ఏంటంటే ఏజ్ ఈక్వల్ ఏజ్ ఉండాలనుకుంటారు. కొంతమంది జస్ట్ 1 year లేదంటే జస్ట్ 2 years ఇలా అనుకుంటారు. నేనేమనుకుంటున్నానంటే 1-2 years ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ. కానీ నేను అనుకునేది మినిమం 3 years మాక్సిమం 5 years ఉంటే బాగుంటది అని నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆ అబ్బాయి వచ్చేటప్పటికి మనం ఏదైనా చిన్న మిస్టేక్స్ చేసినా ఓకేలే చిన్నపిల్ల అని కొంచెం చూసి చూడనట్టు ఊరుకోవడం, మనం కొంచెం వంట సరిగ్గా చేయకపోయినా ఫోన్లే చిన్నది తెలియదు కదా, ఇలా కొన్ని మనకి ఉంటాయి. అంటే తను పెద్దరికం తీసుకుంటాడు అన్నాడు. అట్ ద సేమ్ టైం మనకన్నా పెద్ద పర్సన్ కాబట్టి ఏదైనా చెప్పినా నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా ఉండు అని కొంచెం గట్టిగా చెప్పినా మనం ఏంటంటే అది యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఓకేలే ఏజ్ లో ఇతను మనకన్నా పెద్దవాడు కదా మనం వినాలి అని చెప్పి మొండికెయ్యం, పెద్దగా మొండికెయ్యం. సో ఈ విషయంలో అయితే నాకు కొంచెం ఒక 5 years 3 years 4 years ఏజ్ డిఫరెన్స్ ఉన్నా పెద్దగా పర్వాలేదు అనిపిస్తుంది. బట్ చాలా మందికి ఏంటంటే సేమ్ ఏజ్ వాళ్ళు చేసుకోవాలంటే దట్స్ దేర్ ఒపీనియన్. అంటే సేమ్ ఏజ్ అనే ముందు లేవే, అంటే నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఏంటంటే ఏజ్ ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండకూడదు. ఫస్ట్ అది మన పాయింట్. ఇప్పుడు ఏంటంటే ఏజ్ విషయానికి వస్తే సేమ్ ఏజ్ వాళ్ళని చేసుకుంటే చేసుకోని జనరేషన్ గ్యాప్ ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ జనరేషన్ గ్యాప్ ఉండకూడదు అంటారు పెద్ద కొంతమంది దగ్గర. ఇప్పుడు కూడా ఇంకా ఉన్నారు, ఏమ్మా 10 ఏళ్లే కదా ఏమైంది అంటారు. అయ్యో అస్సలు 10 ఏళ్లే కదే 10 ఏళ్ళు ఎగ్జాక్ట్లీ 10 ఏళ్ళు గ్యాప్ ఉన్న అసలు చేసుకోకూడదు. 10 ఏళ్ళు కాదు 10 ఏళ్లే కాదు 10 ఏళ్ళు అన్నట్టు కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి ఏజ్ అనేది
ఓకే అంటే మరి సేమ్ ఏజ్ వాళ్ళని చేసుకోకూడదని నేనైతే అన్నా. నువ్వైతే ఏంటంటే సేమ్ ఏజ్ వాళ్ళు అసలు వద్దు అన్నట్టు నువ్వు అంటున్నావు. బట్ నా ఒపీనియన్ అయితే సేమ్ ఏజ్ వాళ్ళైనా ఓకే, సేమ్ ఏజ్ వాళ్ళైనా ఓకే, 3 years వరకు ఓకే. నా ఇన్ మై ఒపీనియన్ 3 years వరకు ఓకే చల్తా. బట్ 3 కంటే ఎక్కువ అనేప్పటికీ మళ్ళీ ఇద్దరికి మనస్పర్ధలు ఎక్కువ వస్తుంటాయి, ఇద్దరి టాలెంట్, ఇద్దరికి వేరే వేరే ఇష్టాలు ఉంటాయి అనిపిస్తుంది నాకు. బట్ ఫైనల్ గా అయితే 10 years అనేది 10 years కాదు అసలు 5 years అనేది అవసరం లేదు. 5 years బిలో 5 years అనేది ఓకే. బట్ ఏజ్ విషయం అనేది చాలా మందికి చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, నాకు ఒక ఒపీనియన్ ఉంది, నాకు ఒక ఒపీనియన్ ఉంది. నేనైతే సేమ్ ఏజ్ అసలు ప్రిఫర్ చేయను. అంటే ఇది ఇంకొకటి, ఇప్పుడు మేము ఎక్స్పర్ట్స్ కాదు, జస్ట్ మనం చిట్ చాట్, ఇది మేమేంటంటే మా పర్సనల్ ఒపీనియన్స్. సో మీకు కూడా ఏజ్ విషయంలో చాలా అనిపిస్తుంది కదా, సో మేమిద్దరం ఇలా చెప్పాం. సో సునీ ఏమో సేమ్ ఏజ్ అయినా పర్వాలేదు అంటుంది, నేను సేమ్ ఏజ్ వాళ్ళు ఎందుకో కొంచెం వద్దు అనిపిస్తుంది. సో మీరు కామెంట్స్ ద్వారా మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేయండి. కీప్ వాచింగ్ ఏఎస్ మీడియా. బై. ఏఎస్ మీడియా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏఎస్ మీడియా.